నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యాయం కోసం కార్యక్రమం. ఇవాల్టి అంశం సమాచార హక్కు చట్టం 2005 అంటే ఏంటి, దాని ప్రధాన ఉద్దేశాలు మరియు ప్రాముఖ్యత ఏంటి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటూ ఉంటాం కదా, దాని గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. అలానే ఆర్టీఏ చట్టం ప్రకారం ఎలాంటి సమాచారాన్ని పౌరులు తెలుసుకోవచ్చు, అసలు దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు ప్రముఖ న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు. అయ్యప్ప గారు నమస్కారం అండి, వెల్కమ్ టు న్యాయం కోసం కార్యక్రమం. నమస్తే అండి. రైట్, అలానే చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి, నేను రెడీ ఉన్నాను. అలానే ప్రేక్షకులకు కూడా చాలా రకాల సందేహాలు ఉంటాయి కాబట్టి టీవీ స్క్రీన్ చూస్తున్న వారు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించి అలానే ఇతర సమస్యలకు సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ ఉంటే నేరుగా మీరు కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడచ్చు. దానికోసం స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అయ్యప్ప గారు, అసలు సమాచార హక్కు చట్టం 2005 అంటే ఏంటి, దీని ప్రధాన ఉద్దేశాల విషయానికి వస్తే ఏం చెప్తారు? ప్రతి ప్రభుత్వ అధికారి కనుక ప్రజల యొక్క పనుల్ని వాయిదాలు వేయటం, లేకపోతే ప్రజలకు కావలసినటువంటి సమాచారాన్ని ఇవ్వకపోవటం, ఇటువంటి నిర్లక్ష్యపు ధోరణి ఉన్నప్పుడు ఒక 2005 విజయదశమి రోజున కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19(1)A భాగంగా ఇచ్చినటువంటి ఒక పాశుపత అస్త్రమే సమాచారపు హక్కు చట్టం. ఈ చట్టం ప్రకారం మనం ఏ ప్రభుత్వ అధికారినైనా సరే జీతభత్యాల గురించి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనుల గురించి కానీ, నాణ్యత గురించి కానీ, అధికారుల యొక్క అవినీతి గురించి కానీ దేన్నైనా మన సమాచారపు హక్కు చట్టం ద్వారా మనం కోరవచ్చు అండి. ఈ సమాచారపు హక్కు చట్టంలో చాలా వరకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని అడగకూడని విషయాలు ఉన్నాయి, కొన్ని అడిగేటువంటి విషయాలు ఉన్నాయి. రైట్, అలానే దీనికి సంబంధించి దరఖాస్తు ఎలా చేసుకోవాలి, దానిలో ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయా, తప్పనిసరిగా ఇవి ఫిల్ చేయాలి ఫిల్ చేయకూడదు, అట్లాంటి విషయానికి వస్తే ఏం చెప్తారు? దరఖాస్తు అని కాదండి, సమాచారపు హక్కు చట్టాన్ని భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఏ భాషలోనైనా మనం పొందవచ్చు అండి. సెక్షన్ సమాచారపు హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ 2005 సెక్షన్ 44 ప్రకారం ఏ భాషలో అయినా, రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఏ భాషలో అయినా సరే సమాచారాన్ని పొందేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంది. 2, సమాచారపు హక్కు చట్టం మొదటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కి కోరడానికి అంటే ఏంటంటే దరఖాస్తు పౌర సమాచార అధికారి అన్నమాట, పిఐఓ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఇతనికి సెక్షన్ 6(1) ప్రకారం మనం సమాచారాన్ని కోరవచ్చు. సమాచారాన్ని కోరినప్పుడు ఫీజు ఎంత కట్టాలి అనుకోవచ్చు. బిలో పవర్టీ లైన్, దారిద్ర్యపు రేఖకు దిగువన ఉండేటువంటి ప్రతి పౌరుడికి కూడా సెక్షన్ 7(3) ప్రకారం ఫీజు అనేది పూర్తిగా, ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో వారు రేషన్ కార్డుని పెడితే సమాచారాన్ని పూర్తిగా పొందేటువంటి హక్కు మన చట్టంలో కల్పించబడింది. అలాగా సమాచారం ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉండి, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉంటే అటువంటి వ్యక్తులు మొదటి సమాచారానికి 3 రకాలుగా ఫీజులు చెల్లించవచ్చు. పోస్టల్ ఆర్డర్ ద్వారా చెల్లించవచ్చు, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించవచ్చు, బ్యాంకర్స్ చెక్ ద్వారా కూడా మనం డబ్బులు చెల్లించవచ్చు. రైట్, అయ్యప్ప గారు, ప్రస్తుతం ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. పుల్లయ్య గారు పల్నాడు నుంచి కాల్ చేశారు. పుల్లయ్య గారు నమస్కారం. నమస్కారం సార్. రైట్, అయ్యప్ప గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి, మీ సందేహం నివృత్తి చేసుకోండి. కేసు పెట్టారండి. హలో, చెప్పండి, వింటున్నారు, చెప్పండి. మా అంటే వేరే అబ్బాయి ఒక స్కూల్లో ఉన్న అమ్మాయిని, 13 సంవత్సరాల అమ్మాయిని బైక్ ఎక్కించుకొని తీసుకెళ్ళాడని చెప్పి పుట్టినరోజు అనేది కేక్ ఇచ్చిందని తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. అసలు తీసేసామండి, టీవీ వాల్యూమ్ లేదు మాది. ఇంట్లో ఇది మీతోనే మాట్లాడతాను. చెప్పండి చెప్పండి. తీసుకెళ్తే ఒక్కడి మీద కాకుండా మా మీద వీడియోల మీద 9 మంది మీద పెట్టారండి. పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు పెట్టారు. ఆ అమ్మాయిని మళ్ళీ ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు 3 ఏళ్ళ తర్వాత. ఓకే అండి, పెళ్లి చేసుకున్నా ఇప్పుడు మా అమ్మాయి కేసు కొట్టే ఇట్లా కేసు కొట్టరండి. ఎందుకంటే పోక్సో కేసు అనేది ఏదైతే ఆ బాధితురాలని అతను వివాహం చేసుకున్నప్పటికీ కూడా కేసే అండి. మీరు గవర్నమెంట్ వాళ్ళ తరపున ఉన్నటువంటి పీపీ గారి దగ్గరికి వెళ్ళి మీరు జరిగే విషయం చెప్పి, ఇది కంటెస్ట్ కేసు కాదండి, మేము ఆస్ట్రాల్ అవుతున్నాము అంటే ఏంటంటే రాజీ పడ్డాము, ఆ అమ్మాయికి న్యాయం జరిగిందని చెప్పి మీరు వెళ్తే ఫిక్స్డ్ షెడ్యూల్ ఇచ్చి సాక్షులందరినీ కూడా ఒకేసారి విచారించి మీకు న్యాయం చేస్తారండి. మీరు ఆ అమ్మాయి చేసుకున్నటువంటి ఆ అబ్బాయిని అలాగే పీపీ గారిని మీరు అందరూ కూడా ఆ అమ్మాయితో పాటు వెళ్ళి కలిసి
ఆ తల్లిదండ్రులతో కలిసి, అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి పీపీ గారితో మాట్లాడితే అతను ఫిక్స్డ్ షెడ్యూల్ ఇస్తారు. దాని ప్రకారం సాక్ష్యం విచారించి అది కోర్ట్ అనేది డిసైడ్ అయ్యి కేసు అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. రైట్ అయ్యప్ప గారు, థ్యాంక్ యూ అండి ఆన్సర్ ఇచ్చినందుకు. అలానే ఇప్పుడు సమాచార హక్కు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాటి ఉద్దేశాలు, ప్రాముఖ్యత ఏంటో చెప్పారు వివరంగా. బట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకూడదు, దానికి అవకాశం ఉండదన్న దానికి ఏం చెప్తారు? మనకి సెక్షన్ 8 ప్రకారం సెక్షన్ 8 ఒకటి, సెక్షన్ 24 ఒకటి సమాచార హక్కు చట్టంలో. సెక్షన్ 24 ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల గురించి కానీ ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ తోటి ఉన్నటువంటి సమాచారాన్ని ఎవరైనా అధికారి తిరస్కరించవచ్చు. 2 సెక్షన్ 8 అనేది ఏదైతే పౌరులు కోరినటువంటి సమాచారం ఇవ్వకున్నటువంటి సమాచారం సెక్షన్ 81, 82, 81A, 812 దీన్ని డివైడ్ చేశారండి. ఏదైనా విలువైన సమాచారాలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టానికి సంబంధించినటువంటి సమాచారం కానీ, అలాగే మన భారతదేశం యొక్క అణు ఒప్పందాలు కానీ, భారతదేశం యొక్క రక్షణ చట్టంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, సైనిక విభాగం కానీ, వైమానిక దళాలు కానీ, అలాగే మనకి జలాలకు సంబంధించినటువంటి విషయాలు, ఏదైనా నౌకా దళాలకు సంబంధించినటువంటి విషయాలు, ఇటువంటి విషయాలను అయితే మనం కోరకూడదు. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి కానీ, ఒక రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి విషయం కానీ, ఒక కోర్టు అంతర్గతంగా ఏదైనా ఒక విచారణ చేపడుతున్నటువంటి విషయాలను కానీ, ఒక కేసు సాక్షులను విచారించేటువంటి పరిధిలో ఉన్నప్పుడు కానీ అటువంటి సమాచారాల్ని తిరస్కరించే అధికారం ఆ వ్యక్తులకి ఉంటుందండి. రైట్ అయ్యప్ప గారు, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు పోలవరం నుంచి కాల్ చేశారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. రైట్ అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ మేము భూమి గురించి మాట్లాడచ్చు సార్. ఏంటండి? భూమి గురించి అండి. భూమి గురించి మాట్లాడచ్చు, అడగండి. మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి సార్. మా నాన్నగారు పేర ఎకరం 30 సెంట్లు ఉందండి. అది మాకు తెలియకుండా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి రాసేసుకున్నాడండి. మీ నాన్నగారు ఇష్టపూర్వకంగా రాశారా లేకపోతే తనకు తానే స్వయంగా రాసుకున్నారా? నాన్నగారు లేరండి, అమ్మగారు లేరండి. మీ నాన్నగారు కాలం చేసిన తర్వాత రాసుకున్నారు, అంతేనండి? రాసుకున్నా. మేము 4 మగవాళ్ళు 4 రానివాళ్ళం అండి. అవును కదా, మీ నాన్నగారు ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యిందా, ఆయన కాలం చేసిన తర్వాత అయ్యిందా అనేది ఆన్సర్ చెప్పట్లేదు మీరు. కాలం చేసాక అయ్యిందను. కాలం చేసాక అయ్యింది. ఆ భూమి మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ అమ్మగారి పేరుని ఎక్కిందా, లేదంటే మీ అమ్మగారి పేరుని ఎక్కకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ లో వాళ్ళ పేరుని ఎక్కించుకుని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారా? నాన్నగారి పేరు ఉండగానే ఒక్కడే కొడుకనే రాయం చేసుకున్నారండి. ఓకే అండి, మీ నాన్నగారి దగ్గరే రాయించుకున్నారు. రాయించుకున్నారండి. మా నాన్నగారి పేరు ఉండాలని ఒక్కడే కొడుకని రాయం చేసుకున్నారు. ఓకే అండి, మీ నాన్నగారు మరి వీల్నామా రాశారా, సెటిల్మెంట్ రాశారా అనేది మనకు తెలియదు కదండి. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు మీ నాన్నగారు ఏదైనా ఆధారం ఉంటే దాని ప్రకారం వాళ్ళు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి దానిలో 1 వీక్ ఆన్లైన్ చేయించుకుని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారండి. ఇప్పుడు దాన్ని లీగల్ గా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు వాటా వస్తుంది. మీరు నాన్నగారు కనుక చనిపోయే ముందు ఏమన్నా వీల్నామా కట్ట ఏమన్నా రాశారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. ఒకవేళ వీల్నామా కట్ట ఏమీ రాయకుండా ఆయన ఇన్స్టెంట్ గా చనిపోతే ఎవరికి రాయకుండా అందులో ఖచ్చితంగా మీకు వాటా ఉంటుంది. ఆ ఆస్తి కనుక మీ పూర్వీకులది అయితే మీ నాన్నగారు రాసేటువంటి హక్కు కూడా మీ నాన్నగారికి లేదు, అందులో మీకు వాటా ఉంటుంది. పూర్వీకులు కాకుండా మీ నాన్నగారు స్వార్జితం అయితే ఖచ్చితంగా ఆ ఆస్తి రాయకుండా చనిపోతే ఎంఆర్ఓ గారి కార్యాలయానికి మీరు ఒక దరఖాస్తు చేయండి, కలెక్టర్ గారికి కూడా పెట్టండి. మీకు అక్కడ న్యాయం జరగకపోతే ఈ దరఖాస్తులతో పాటు పార్టీషన్ సూట్ అనేది మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక లాయర్ గారిని సంప్రదించి. రైట్ అయ్యప్ప గారు, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. శ్రీశైలం గారు రంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీశైలం గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. రైట్ అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటి? హలో, అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీశైలం గారు. ఓకే సార్. నమస్కారం అండి. మీరు శ్రీశైలం గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, లేదా టీవీ వాల్యూమ్ ఆఫ్ చేసి డైరెక్ట్ గా నేరుగా మాట్లాడండి వారితో. మాట్లాడుతున్నాను సార్, అదేం లేదు. మరి ల్యాండ్ విషయమై మాట్లాడదామని చేశాను సార్. ఓకే, హలో, వింటున్నారు, చెప్పండి. సార్, మరి మా నాన్నగారు నేను చిన్న ఉన్నప్పుడు మా ల్యాండ్ను అమ్మేసేసాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? హలో సార్, మీ నాన్నగారికి ఆ పొలం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నానండి.
పొలం వచ్చేసి ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ సార్, అది మన లవణ్య పట్ట అంటారు. అది మీరు ఆ విషయం ముందు చెప్పాలి. అదే గవర్నమెంట్ సార్, ఇచ్చినటువంటి అయితే ల్యాండ్స్ ని ఎవరు అమ్ముకోవడానికి లేదండి. అయితే ఇప్పుడు అది మీరు అమ్మిన immediate గా అది మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మింది సార్. ఇప్పటికీ అది మా తాతగారి పేరే ఉంది, మా నాయన పేరు కూడా చేసుకోలేదు మేము. అయితే మా నాయన రీసెంట్గా ఇప్పుడు మా నాయన చనిపోయాడు. ఇప్పుడు ఆ పొలము వేరే వాళ్ళకి అమ్మింది కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పటికీ మా తాత పేరే ఉంది. అది మేము ఎట్లా దాన్ని స్వాధీనం చేసుకోవాలి? మీరు ఎంఆర్ఓ గారి కార్యాలయానికి వెళ్ళి మీకు ఎప్పుడైతే ఆ పట్టా ప్రభుత్వం వారు ఇచ్చారో ఆ పట్టాతో పాటు మీరు వెళ్ళి ఇలాగా ఈ భూమి మా పేరును ఉంది, ఇది మా తాతగారు చనిపోయారని తాతగారి డెత్ సర్టిఫికేట్, మీ నాన్నగారి డెత్ సర్టిఫికేట్, అలాగే మీ ఫాదర్ సంతానం ఎంతమంది అయితే ఉన్నారో ఎఫ్ఎంసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తో పాటు మీరు ఒక దరఖాస్తు ఆ పట్టా పేపర్ పట్టుకుని వెళ్ళి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయండి. ఎంఆర్ఓ గారి దగ్గర న్యాయం జరగకపోతే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి ఆ విషయంలో ఈ అక్నాలజ్మెంట్లన్నీ పెట్టుకుని వెళ్ళి మీకు అక్కడికి న్యాయం జరగకపోతే మీరు కోర్టులో న్యాయవాది ద్వారా కోర్టులో మీరు వేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. రైట్. అయ్యప్ప గారు మరో కాలర్ ఉన్నారు, నారాయణ గారు హైత్నగర్ నుండి కాల్ చేస్తున్నారు. నారాయణ గారు నమస్కారం. నమస్కారం సార్. రైట్. అయ్యప్ప గారు ఉన్నారు, కొట్పల్లి అయ్యప్ప గారు, మాట్లాడండి, మీ సందేహం ఏంటి? సార్ నమస్కారం సార్, అయ్యప్ప సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మా ప్రాబ్లం ఏంటంటే మేము భవన కార్మికం సార్, మేస్త్రిని. అయితే నా ఏమిటి ఒక అతను ఇంతకుముందు ఫ్రెండ్ సర్కిల్లో నాకు పెద్దమరపేటలో ఇల్లు ఉండేది, అది సేల్ చేసినప్పుడు తన ప్రాబ్లం ఇబ్బందుల్లో ఉన్నాడంటే తనకు నేను అమౌంట్ ఇచ్చాను సార్, ఒక 4 లక్షల రూపాయలు. ఆ 4 లక్షలకి ప్రామిసరీ నోటు ఇంటి పేపర్లు ఆయన ఎల్బీ నగర్. సో ఆయన నాకు ఇచ్చారు సార్. ఇస్తే అవన్నిటిని పట్టుకొని చాలా రోజులు నాకు ఇబ్బంది పెట్టిన తర్వాత నేను ఒక లాయర్ గారిని అప్రోచ్ అయ్యి నేను కేసు ఫైల్ చేశాను సార్. సో ఈ లాస్ట్ కి ఇప్పుడు ఆ సార్లు తిప్పి ఇక్కడ రంగారెడ్డి కోర్టులో మా సైడ్ వచ్చింది సార్, హయత్ నగర్ దగ్గర రంగారెడ్డి కోర్టులో. ఓకే అండి. ఆ తర్వాత మళ్ళీ ఎల్బీ నగర్ ఆయన మార్చుకున్నాడు సార్. ఎల్బీ నగర్ కోర్టులో వేసారు. మళ్ళీ మా లాయర్ గారు మళ్ళీ ఎల్బీ నగర్ లో కూడా వేసారు. ఆ తర్వాత ఇప్పటికి 4 ఏళ్ళు 6 ఏళ్ళు పైన అవుతుంది అది కేసు రన్నింగ్. మొన్న ఏదో లోకాలతో ఏదో మాకంత చదువు లేదు సార్, దాని మీద అంటే ఇరు పక్షాలను కూర్చోబెట్టి సామరస్య పూర్వకంగా రాజీ చేసే ఒక మార్గమే లోక్ అదాలత్ అండి. చెప్పండి. లోక్ అదాలత్ లో పెట్టారండి. నారాయణ గారు, మీరు టీవీ చూస్తూ ఉన్నారు, కింద కోర్టులో గెలిచారు మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాట్లాడండి. అప్పీల్ చేసుకున్న విషయం చాలా సంవత్సరాల నుంచి తేలట్లేదు అని చెప్తున్నారు. మీరు ఎర్లీ హియరింగ్ పిటిషన్ అనేది మీరు వేయగలిగితే ఖచ్చితంగా మీ కేసుని త్వరితగతిగా పూర్తి చేయమని చెప్పి కోర్టు వారిని, కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి పైకోర్టు వారిని మీరు ఆశ్రయిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. పైకోర్టులో ఏ విషయాల మీద ఎక్కడ పెండింగ్ ఉందో ఒకసారి మీ న్యాయవాది గారిని అడిగి మీకు తెలుసుకోండి. లేదు మీ న్యాయవాది గారి వల్ల అక్కడ న్యాయం జరగకపోతే సెకండ్ ఒపీనియన్ గా ఇంకో వేరే లాయర్ గారి దగ్గర ఆ కేసు నెంబర్లు ఇస్తే వారిని చూసి మీకు సలహాలు ఇవ్వగలరు. రైట్. అయ్యప్ప గారు మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. శంకర్ గారు పల్నాడు నుంచి కాల్ చేశారు. శంకర్ గారు నమస్కారం. నమస్కారం అండి. రైట్. అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ పల్నాడు జిల్లా నుంచి అండి, నా పేరు శంకర్. చెప్పండి. నమస్తే అండి శంకర్ గారు, చెప్పండి. సార్ మనం విలేజ్ లో సమాచార చట్టం కింద మనం ఇన్ఫర్మేషన్ కోసం అడిగినప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎంటర్ అవుతున్నారండి. అట్లా వాళ్ళు ఎంటర్ అవ్వచ్చా, లేదంటే వాళ్ళు ఏమన్నా ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వాళ్ళు చేస్తున్నారు, అట్లా కరెక్టేనంటారా? లేదంటే అధికారుల ద్వారానే మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, మన బాధ్యత కదా అది. కానీ పొలిటికల్ లీడర్స్ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటే పౌర సమాచార అధికారి ఖచ్చితంగా ఉంటాడండి, పిఓఐ. వారి ద్వారా మీరు దరఖాస్తు చేసుకుని మీరు దరఖాస్తుని సమర్పించగలిగితే పౌర సమాచార అధికారి వారికి మీరు సమాచారాన్ని ఏదైతే కోరుకున్నారో ఆ సమాచారాన్ని ఏ సెక్షన్ ప్రకారం కోరుతున్నారో ఆ సెక్షన్ల ప్రకారం, అంటే ఇందులో కూడా చాలా ఉన్నాయండి. 48 hours లో కూడా మీరు సమాచారాన్ని కోరేటువంటి హక్కు కూడా ఉంది. అలాగే 30 రోజుల్లో ఉంది. మీరు ఏ సమాచారాన్ని అయితే కోరుతున్నారో ఆ సమాచారాన్ని పాయింట్ వైజ్ గా రాసుకుని ఆ సమాచారాన్ని మీరు దరఖాస్తు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు 30 రోజుల లోపల సమాచారం ఇవ్వాలి. ఒకవేళ 30 రోజుల్లో కనుక ఇవ్వకపోతే వాళ్ళు మీ సమాచార హక్కు చట్ట దరఖాస్తుని తిరస్కరించినట్లు లెక్క. మీరు సెకండ్ అప్పీల్ అనేది వేసుకోవాలండి.
ఫస్ట్. రైట్. అయ్యప్ప గారు, సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో 2005 యాక్ట్కి సంబంధించి, దానికి సంబంధించిన ప్రధాన పరిమితులు కావచ్చు, మినహాయింపులు ఏమైనా ఉన్నాయా? అలానే ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆర్టీఐ దరఖాస్తు కోసం చూసే వాళ్ళకి ఫీజు ఎంత ఉంటుంది ఏంటి అన్న విషయంలో, అలానే ఏ ఏ పద్ధతిలో చెల్లించవచ్చు అనే దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు బ్యాంక్ డ్రాఫ్ట్, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ, Deed. పోస్టల్ ఆర్డర్ తో కానీ, అలాగే బ్యాంకర్స్ చెక్ ద్వారా కానీ 3 పద్ధతుల్లో మనం చెల్లించవచ్చు. ఇందులో 3 అప్పీళ్ళు ఉంటాయండి. ఫస్ట్ మనం ఏదైతే సమాచార హక్కు చట్టాన్ని ఫస్ట్ కోరామో పౌర సమాచార అధికారికి వెళ్తుంది. సెకండ్ మనం కోరినప్పుడు అప్పిలేట్ అధికారికి వెళ్తుంది సెక్షన్ 19(1) ప్రకారం. మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ గారికి పెట్టాం, ఇవ్వలేదు, ఆర్డీఓ గారికి సెక్షన్ 19(1) ప్రకారం మనం పెట్టుకోవాలి. తర్వాత సెక్షన్ 19(2) ప్రకారం సెకండ్ అప్పీల్ ని మనం వేసుకోగలిగితే అక్కడ కూడా న్యాయం జరగకపోతే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని ఒకటి ఉంటుందండి, ఆర్టీఐ కమిషనర్ అని. వారికి ఏ అధికారి అయితే మీ సమాచారం ఇవ్వలేదో ఆ అధికారులందరి మీద కూడా మీరు మళ్ళీ ఫిర్యాదు చేసుకుని ఆ సమాచారాన్ని పొందొచ్చు అండి. అలాగే సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది చదువుకోలేని వ్యక్తులు కూడా సమాచార హక్కు చట్టాన్ని విపరీతంగా ఎక్కువ మొత్తంలో కాని దానికి అయిన దానికి సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెట్టి అధికారులను ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బందుల ద్వారా వాళ్ళు బెదిరించడం, ఇదే పని, ఇంకా రెండో పని లేదండి. ఎక్కువ మొత్తంలో దానికి కూడా సమాచార హక్కు చట్టం దుర్వినియోగపరిచేటువంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అధికారం వాళ్ళ అధికారులకు కూడా ఉంటుందండి ఖచ్చితంగా. ఇక్కడ సమాచారాన్ని ఎవరైనా ఒక అధికారి కనుక మనం కోరినటువంటి సమాచారంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంత భాగం, మరి ప్రభుత్వానికి సంబంధించి కాకుండా వ్యక్తిగతంగా ఏదైనా థర్డ్ పార్టీ వ్యక్తికి సంబంధించినటువంటి కొంత భాగం ఉంటుంది అనుకోండి, దాన్ని ఆ సమాచారాన్ని విడదీసి ఇమ్మని చెప్పి సెక్షన్ 10 ప్రకారం కూడా మనం కోరుకోవచ్చు అండి. ఇప్పుడు మనం కోరిన సమాచారం భద్రతకు సంబంధించిన కొంత సమాచారం ఉంది, నార్మల్ గా కొంత ఉంది. అలాగని ఆ సమాచారాన్ని విడదీసి మాత్రమే పౌర సమాచార అధికారి మాత్రమే ఇవ్వాలి. పౌర సమాచార అధికారి ఆ సమాచారాన్ని తిరస్కరించకూడదు. ఎందుకంటే అందులో ఇవ్వకూడని సమాచారం ఏదైతే ఉందో ఆ ఇవ్వకూడని సమాచారాన్ని విడదీసి ఇవ్వాలి. లేదు ఆ సమాచారమే కనుక వాళ్ళ పరిధిలోకి రాకుండా వేరే వ్యక్తుల యొక్క పరిధికి వస్తే సెక్షన్ 2J ప్రకారం ఆ వ్యక్తుల యొక్క పరిధికి వచ్చి 5 రోజుల లోపల ఏ వ్యక్తికి ఆ సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేశారో ఆ వివరాలు కూడా సంబంధిత దరఖాస్తు వ్యక్తికి ఇవ్వాలి. అయితే నిర్ణీత సమయంలో సమాచారం ఒకవేళ ఇవ్వకపోతే కనుక దరఖాస్తుదారు ఏం చేయాలి అన్న ప్రాసెస్లో కొన్ని మీరు చెప్పారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా లేదు, అసంపూర్ణంగా ఉంది, లేదా కరెక్ట్ కాదు అన్నప్పుడు, అభ్యంతరం ఉన్నప్పుడు మొదటి అప్పీల్, రెండో అప్పీల్, వీటికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మొదటి అప్పీల్లో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏ రోజైతే మీరు దరఖాస్తు చేశారో ఆ దరఖాస్తుతో పాటు సెకండ్ అప్పీల్ ని మనం సెక్షన్ 19(1) సెకండ్ అప్పీల్ అప్పిలేట్ అధికారికి మనం పంపిస్తాం. పంపించినప్పుడు ఇక్కడ ఎవరికైతే దరఖాస్తుదారుడు ఉన్నాడో మొదటి ప్రాథమికంగా దరఖాస్తు మీద అధికారి ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకపోతే అతనికి రోజుకి గరిష్టంగా 250 రూపాయలు, గరిష్టంగా 25,000 రూపాయల వరకు కూడా పెనాల్టీ వేసేటువంటి అధికారం అప్పిలేట్ అధికారికి ఉంటుందండి. సమాచార హక్కు చట్టం దుర్వినియోగపరుస్తూ కోరిన సమాచారాలను ఇవ్వకుండా కోరిన సమాచారాన్ని వేరే పద్ధతుల ద్వారా ఇవ్వటం, అంటే మనం కోరింది ఒకటైతే వాళ్ళు వేరేది ఇవ్వటం, మనం కోరింది ఒక సమాచారం అయితే దానికి సంబంధించింది కాకుండా వేరే సమాచారాలు ఇస్తూ సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ, అలాగే కావలసిన సమాచారం ఇవ్వకుండా సమాచార హక్కు చట్టాన్ని 30 రోజుల్లో అయితే 30 రోజుల్లో ఇవ్వకుండా 40 రోజులు 50 రోజులు ఇచ్చిన ఏ అధికారి మీద అయినా సరే దరఖాస్తుదారుడు 250 రూపాయలు పెనాల్టీ వేయమని చెప్పి అప్పిలేట్ అధికారికి రోజుకి కోరేటువంటి అవకాశం సమాచార హక్కు చట్టంలో కల్పించబడిందండి. రైట్. అయ్యప్ప గారు, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. రమణబాబు గారు అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. రమణబాబు గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, అయ్యప్ప గారు ఉన్నారు, మీ సందేహం ఏంటండి? అయ్యా, మా తాతగారు కోట వేలంపాట్ల భూమి కొన్నారండి. సర్వీ నెంబరు 69/2, 27 ఎకరాల 70 సెంట్లు. అందులో 1/5 5 ఎకరాల 55 సెంట్లు కొన్నారండి. మా తాతగారు కొలిసి మరణించారండి. మరణించిన తర్వాత కోర్టు వారు మా నాన్నమ్మ గారి పేరుని అనకాపల్లి సబ్ రిజిస్టర్ లో రిజిస్టర్ చేశారండి. మా డాక్యుమెంట్ నెంబరు 276/1943 అండి.
ఉమ్, దాన్ని 56లో సబ్ డివిజన్ అయింది సార్. ఓకే అండి. సబ్ డివిజన్ అయితే మేము ఉన్న భూమి అయితే సర్వే నెంబర్ 69/42 నుంచి 48 వరకు ఉన్నామండి. ఉమ్, హైదరాబాద్ వాస్తువులు దొంగరేఖ సృష్టించి దొంగ పాసుబుకులతో అనకాపల్లి పీడిఎం కోర్టులో వైఎస్ నంబర్ 180/2007 డాబా వేశారండి. ప్రతి చోట ఇదే జరుగుతుందండి. అవునండి. అయిన తర్వాత విజయవాడ వాస్తువులో వైఎస్ నంబర్ 203/2007 దావా వేశారండి. ఈ 2 దావాలు మేము కౌంటర్ వేసామండి. కౌంటర్ వేసిన తర్వాత వాళ్ళ ఆయన ఏమన్నారంటే 2012లో ఈశ్వర కేసు తీసినారన్నారండి. ఈశ్వర కేసు తీసినటువంటి వాళ్ళు మనం తావేస్తారు ఇచ్చింది ఆఫీసర్ మనం కౌంటర్ ఇచ్చింది కదా, అయితే వాళ్ళకని పోవాలో మనకని రావాలి కదంటే అన్నాను. అన్న తర్వాత అలగలగా అవుతుంది తీసుకున్నారు మనం ఏం చేయలేము అన్నట్టు మాట్లాడారండి. మీరు మీ మీద వేసినటువంటి దావాకి మీకు డిప్రమేషన్ పన్ను నష్టం వేయొచ్చు, ఆ డ్యామేజ్ కి మీకు అయినటువంటి ఖర్చు ఎంతైతే ఉందో ఆ ఖర్చులు కూడా ఇమ్మని వేయొచ్చు. కోర్టుని తప్పుదారి పట్టించి తప్పుడు పత్రాల ద్వారా వాళ్ళు దావా వేస్తే దాని మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోమని చెప్పి మీరు కోర్టు వారికి వేయొచ్చు. అలాగే దాన్ని స్క్రూటనింగ్ చేసినటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద కూడా సూపరింటెండెంట్ గారు ఎవరైతే స్క్రూటనింగ్ కరెక్ట్ గా చేయకుండా సంబంధిత పేపర్ లేకుండా మీ మీద తప్పుడు దావాలు వేశారో దాన్ని స్క్రూటనింగ్ చేసినటువంటి కోర్టు ఆఫీసర్ల మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి దాన్ని మార్కింగ్ చేసుకుని హైకోర్టులో కూడా మీరు రిట్ ఫైల్ చేసుకోవచ్చు అండి. రైట్. ఐపీ గారు మరో కాల్ ఉన్నారు. స్వామి గారు పెద్దపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. స్వామి గారు నమస్కారం. స్వామి గారు రైట్, కాల్ కట్ అయింది. ఐపీ గారు మరోవైపు ఈ ఏదైతే సమాచార హక్కు చట్టం ఉందో దానికి సంబంధించి ప్రజాస్వామ్యంలో పారదర్శకత కావచ్చు, జవాబుదారీతనానికి సంబంధించి అవినీతి నియంత్రణకి ఎలాగా ఇది ఉపయోగపడుతుంది అనే దానికి ఏం చెప్తారు ఫైనల్గా? ప్రతి పంచాయతీలో కూడా అవినీతి భాగోతం అనేది ఎక్కువ మొత్తంలో ఉందండి. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీలో భారీ మొత్తంలో కోట్లాది రూపాయలు అవినీతి జరుగుతూ ఉంది. మన ఏలూరు డిసిసిబి గాని అలాగే మనం చూసాం కెర్లంపూడిలో 104 కోట్ల రూపాయలు. ఇటువంటి ఏ అవినీతి అయినా సరే సహకార సొసైటీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని చెప్పి చాలా తెలివిగా 2013లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు కేరళలో ఇచ్చినటువంటి ప్రావిన్స్ కోర్ లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూపిస్తున్నారు. ప్రావిన్స్ కోర్ లో ఉండేటువంటి సొసైటీ వేరు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సొసైటీ వేరు. 1964 ప్రకారం భారతదేశంలో అన్ని సొసైటీలకి డిఫరెంట్ గా ఉన్నాయండి. మనకి 1964 ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ యాక్ట్ లో ఉండేటువంటి సెక్షన్ల ప్రకారం కోఆపరేటివ్ సొసైటీ కూడా, ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి పబ్లిక్ అథారిటీ కిందే లెక్కండి. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి జీతభత్యాలు కానీ, ఆఫీసర్లు కానీ, బడ్జెట్ కానీ, కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు కానీ అన్ని కూడా ప్రభుత్వం యొక్క సొమ్ముతోటే అవి నడుస్తున్నాయి. కాబట్టి సమాచార హక్కు చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీలకి పూర్తిగా వర్తిస్తుందండి. ఇటువంటి సొసైటీల మీద ఇచ్చి అడిగేటువంటి సమాచారం ఖచ్చితంగా ఇమ్మని చెప్పి సుప్రీంకోర్టులో కూడా ఉందండి అదే జడ్జిమెంట్. 1949 ప్రకారం టిసిసిబి అనేవి ఏదైతే కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో సహకార బ్యాంకులు వాటి రుణాలన్నీ తీసుకున్నా కానీ దాని కింద పనిచేసేటువంటి ప్రతి బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పనిచేసేటువంటి అంగాలు కూడా దాంట్లో ఉండేటువంటి భాగాలు కూడా సమాచార హక్కు చట్టంలోకి వస్తాయని చెప్పి 2016లో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చెప్పండి. ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేశారు, సమాచార హక్కు చట్టంలో అవినీతిని ఎలా తెలుసుకోవచ్చు అని అడిగారు. అది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో రోడ్లు ఎన్ని వేశారు, కాంట్రాక్టర్ ఎవరు, ఎవరికి ఎంతంత డబ్బులు కేటాయించారు, ప్రభుత్వం వారికి పంచాయతీకి వచ్చినటువంటి నిధులతోటి ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పి అయితే ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు నాకు తెలిసిన ఒక పంచాయతీలో ఒక ట్యాంక్ కడగడానికి 36 లక్షలు బిల్లు పెట్టారండి. ఈ విషయం సమాచార హక్కు చట్టంలో అడుగుదామంటే ఆ పంచాయతీకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు అక్కడ సర్పంచ్ కూడా ఎస్సీ అవటం వల్ల అక్కడ చాలా మంది అడగలేకపోతారు. ఇటువంటి సమాచారాల్ని కోర్టు ద్వారా కూడా మీరు రిట్ వేసుకుని మీరు కోరొచ్చు అండి. ఎందుకంటే అక్కడ అవినీతి జరిగింది అనుకోండి, ఏదైతే సమాచార హక్కు చట్టంలో భాగంగా ఏదైతే అవినీతి జరిగిందో దాన్ని ఖచ్చితంగా మీరు కోర్టుల ద్వారా రాబట్టేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్.
రైట్ అయ్యప్ప గారు, థ్యాంక్ యూ. అందుబాటులోకి వచ్చి సమాచార హక్కు చట్టం 2025కి సంబంధించి కూడా ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎలా పరిష్కరించుకోవాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు, ఆ వివరాలన్నీ కూడా సవివరంగా తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు అయ్యప్ప గారు. సో చూశారు కదా, ఇది ఈ వారం న్యాయం కోసం కార్యక్రమం. తిరిగి వచ్చే ఆదివారం మళ్ళీ న్యాయం కోసం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా నిజం.